శ్రీలంకపై తొలి టెస్టులో గెలిచి ఊపి మీదున్న భారత్ కొలంబోలో జరిగే రెండో టెస్టు మ్యాచ్లోని గెలిచి లంకను వైట్ వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే గాలిలో కొనసాగించిన టీం కాంబినేషన్ ను కొలంబోలో కొనసాగించకపోవచ్చు. తొలి టెస్టులో అందరూ బాగా రాణించినప్పటికీ ఓ ప్లేయర్ మాత్రం అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో రెండో టెస్టులో ఓ మార్పుతో బరిలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంచి ఫామ్ లో ఉన్న మానవ్ సుతార్ జడేజాను తుది జట్టు నుంచి తప్పించే పరిస్థితి లేదు. తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపని కుల్దీప్ పైనే వేటు పడే అవకాశం ఉంది. గాలే వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో అతడు 25 ఓవర్లు వేసి 103 పరుగులిచ్చి ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. స్పిన్ కు అనుకూలించే పిచ్చిపై కూడా అతడు ఏమాత్రం రాణించలేకపోవడం విమర్శలకు తావినిస్తుంది. దీంతో కుల్దీప్ ను తప్పించి ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది కుల్దీప్ యాదవ్ ను తుది జట్టు నుంచి తప్పించొద్దనే అంటున్నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కుల్దీప్ పై వేటు పడే అవకాశంగా కనిపిస్తుంది. సారాంశ్ జైన్ ను తుది జట్టులోకి తీసుకుని రెండో టెస్టును మరింత ఈజీగా గెలిచే పక్క ప్రణాళికలతో టీం మేనేజ్మెంట్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. WTC ఫైనల్ చేరాలంటే శ్రీలంకను క్లీన్ స్వీప్ చేయడం అవసరం. దీంతో బంతి బ్యాట్ తో రాణించలేని కుల్దీప్ యాదవ్ ను బెంచ్ కే పరిమితం చేయనున్నారు. ఇక మరోవైపు ఫాస్ట్ బౌలర్లు కూడా వికెట్లు దక్కకపోయినప్పటికీ శ్రీలంక పిచ్ లో కండిషన్స్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండడంతో ఫాస్ట్ బౌలర్లను మార్చే అవకాశం లేదు.